జై భీమ్ అందరికీ వెల్కమ్ టు జై భారత్. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి రానివ్వకూడదు. అతను అసెంబ్లీకి వస్తే ఒక సంచలనం, అతను మాట్లాడే తీరు ఒక సంచలనం. తద్వారా ఈ రాష్ట్రం ఉన్న ప్రజల్ని చాలామందిని ఆకర్షించగలడు. తద్వారా ఏదో ఒక పార్టీకి అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిస్వార్థంతో కూడుకున్నటువంటి వ్యక్తి. ఇది స్పష్టంగా చెప్పగలం అనమాట. ఎందుకంటే అతని యాటిట్యూడ్ కానీ, అతని హావభావాలు కానీ ఒక రెక్లెస్గాను ఒక లెక్కలేనట్టు ఉంటాయి. కానీ తను ఒక సిస్టమేటికల్ ఫండమెంటల్గా ఒక కరెక్ట్ పర్సను. అటువంటి పర్సన్ని ఎవరికి లొంగడు, భయపడ్డు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగితే అవినీతి పరులకి, అడ్డదిడ్డాలుగా రాజకీయాలు చేసేవాళ్ళకి ఇబ్బంది. కాబట్టి అన్ని ఏదో విధంగా నొక్కాలని ప్రయత్నించడం జరుగుతుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పిఠాపురంలో నెగ్గనివ్వకూడదు, అతను ఏదో విధంగా అక్కడితో ఆపేయాలి అని వైసీపీ పార్టీ భారీ స్కెచ్ చేసింది. అది ఏ విధంగా అంటే అక్కడ ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామాల్లోనూ, మండల స్థాయిల్లోనూ అదే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకుల్ని, ముఖ్య నాయకుల్ని ఇన్ఛార్జీలుగా పెట్టడం జరుగుతుందన్నమాట. మరీ బలంగా ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఆ నియోజకవర్గంలో బలంగా పెట్టడం జరుగుతుంది. దోరంపూడి చంద్రశేఖర్ గారిని కానీ, కురసాల కన్నబాబు గారిని కానీ, ముద్రగడ పద్మనాభం గారిని కానీ, ఇలాగ కాపు నాయకుల్ని చాలామందిని, అలాగే మిథున్ రెడ్డి గారిని కానీ. అంతేకాకుండా అదే నియోజకవర్గంలో మినిమం 100 నుంచి 200 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి వైసీపీ ప్రణాళిక వేస్తుంది అనే మాటలు కూడా మనం వింటున్నాం. అంటే ఇది మనకు స్పష్టమైనటువంటి సమాచారం లేనప్పటికీ కొంతమంది ద్వారా అంటే 100 నుంచి 200 కోట్ల వరకు పవన్ కళ్యాణ్ ఓడించేయాలి అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారనమాట. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నవాడు, అటువంటి వాడు ఎట్టి పరిస్థితులను అసెంబ్లీలో ముఖ్యమంత్రి కింద ఉండకూడదు అని ఒక గట్టి నినాదంతో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వకపోతే, రెండోసారి కూడా ఎమ్మెల్యే అవ్వకపోతే అతను రాజకీయంగా సన్యాసం తీసుకోవచ్చు, ఇక రాజకీయాల్లో అతను ఎదిగే అవకాశాలు ఉండవు అనేటువంటి ఒక ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే జనసేనకి ఎన్నో కొన్ని సీట్లు వచ్చి టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంగా ఏర్పడితే వైసీపీ ప్రభుత్వం ఒక విధంగా అంకెలెక్కెట్టుకోవచ్చు, వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో. అటువంటిది రాకుండా ఉండాలంటే ఇక్కడ టీడీపీని ఎలాగ అనచలేము. కాబట్టి జనసేనని నొక్కగలిగితే ఎంతో కొంత మనం ఈ రాజకీయంగా ఎదగొచ్చు అనే ఒక ఉద్దేశంతో వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ ఓడించాలని గట్టి కంకణం కట్టుకున్నది. ఇది మాత్రం వాస్తవం. ఓకే, జై భీమ్ అందరికీ.